నమస్కారం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన భారతీయ కార్మిక చట్టాల గురించి మాట్లాడుకుందాం. అవును. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అప్రెంటిస్షిప్ చట్టం 1961, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల చట్టం 1959, ఇంకా కార్మిక చట్టాల సరళీకరణ చట్టం 1988. కరెక్ట్. ఈ మూడు ముఖ్యమైనవే. వీటి ఉద్దేశ్యాలు, వాటిలోని కీలక అంశాలు, ఏమైనా మార్పులు జరిగాయా అన్నది కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. సరే, ముందుగా అప్రెంటిస్షిప్ చట్టం 1961తో మొదలు పెడదాం. దీని ముఖ్య ఉద్దేశ్యం పరిశ్రమల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులేట్ చేయడం, అంతేనా? అవును, ప్రధానంగా అదే. అంటే ఇక్కడ అప్రెంటిస్ అంటే ఎవరు? ఒప్పందం ప్రకారం శిక్షణ తీసుకునే వ్యక్తి. ఓకే. వారు పనిచేసే చోటును ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. ఇంకా డెసిగ్నేటెడ్ ట్రేడ్ అంటే ప్రభుత్వం నోటిఫై చేసిన వృత్తి అన్నమాట. దీనికి వయసు పరిమితి లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. కనీసం 14 ఏళ్లుండాలి. కానీ ప్రమాదకరమైన పనులైతే మాత్రం 18 ఏళ్లు నిండాలి. 2014లో దీనికి కొన్ని మార్పులు చేశారని విన్నాం. నాన్ ఇంజనీరింగ్ వాళ్లక్కూడా అవకాశాలు పెంచడం, ఒక పోర్టల్ తీసుకురావడం లాంటివి. నిజమే. ఆ మార్పులు ముఖ్యమైనవి. అంటే మారుతున్న జాబ్ మార్కెట్కు తగ్గట్టుగా ఎక్కువ మందికి నైపుణ్యం అందించాలనేది ఒక ఆలోచన. ఆన్లైన్ పోర్టల్ వల్ల మొత్తం ప్రక్రియ సులభమయ్యింది, ఇంకా పారదర్శకంగా మారింది. అంటే యజమానికి అప్రెంటిస్కి మధ్య కాంట్రాక్ట్ కంపల్సరీయా? అవును. అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ తప్పనిసరి. దాన్ని పోర్టల్లో అయినా లేదా అప్రెంటిస్షిప్ అడ్వైజర్ దగ్గరైనా రిజిస్టర్ చెయ్యాలి. బాధ్యతలెలా ఉంటాయి? యజమాని శిక్షణ ఇవ్వాలి. అవును, యజమాని సరైన శిక్షణ ఇవ్వాలి. అప్రెంటిస్ ఏమో శ్రద్ధగా నేర్చుకోవాలి. ఇంతకుముందు మీరన్నట్టు అప్రెంటిస్లు కార్మికులు కాదు, శిక్షణార్థులు. దీని అర్థమేంటి ఆచరణలో? మంచి ప్రశ్న. అంటే సాధారణ కార్మికులకు వర్తించే కొన్ని చట్టాలు, ఉదాహరణకు వివాదాల చట్టం లాంటివి, వీళ్ళకి వర్తించవు. ఓ. వాళ్లది ప్రధానంగా శిక్షణ సంబంధం. ఏమైనా గొడవలొస్తే అప్రెంటిస్షిప్ అడ్వైజర్ చూసుకుంటారు. అర్థమైంది. ఈ అడ్వైజర్ పాత్ర కూడా కీలకమే అన్నమాట. అవును. శిక్షణ నాణ్యత చూడటం కూడా వారి బాధ్యతే. సరే, ఇది శిక్షణ గురించి. మరి ఉద్యోగాల ఖాళీల సమాచారం సంగతేంటి? అక్కడ వస్తుందనుకుంటా ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల చట్టం 1959. అవును, కరెక్ట్. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఇంకా ప్రైవేట్లో కూడా. ప్రైవేట్లో కూడానా? 25 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులుంటే, వ్యవసాయం కాకుండా మిగిలినవి, వాళ్లు తమ ఖాళీలను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకు చెప్పాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే ప్రభుత్వ ఆఫీస్ కదా, ఉద్యోగాల సమాచారం కోసం. అంతే. గవర్నమెంట్ నడిపే జాబ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అయితే అన్ని రకాల ఖాళీలకు ఇది వర్తిస్తుందా? ఏమైనా మినహాయింపులున్నాయా? కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు వ్యవసాయం, ఇంట్లో పనివాళ్లు. ఓకే. 3 నెలల కన్నా తక్కువ టైం ఉండే పనులు, పెద్దగా స్కిల్ అవసరం లేని ఆఫీస్ పనులు, అంటే అటెండర్ లాంటివి. జీతం పరంగా కూడా ఏదో ఉంది కదా? అవును. నెలకు 60 రూపాయల కన్నా తక్కువ జీతముంటే ఆ ఖాళీలను కూడా రిపోర్ట్ చెయ్యక్కర్లేదు. 60 రూపాయలు? అది చాలా పాత నిబంధనలా ఉందే. అవును, చట్టం 1959 నాటిది కదా. బహుశా అప్పటి లెక్క అది. చిన్న చిన్న పనులకు రిపోర్టింగ్ భారం వద్దనుకున్నారేమో. ముఖ్యమైన విషయమేంటంటే యజమానులు ఖాళీలున్నాయని చెప్పాలి, అంతే. అంతే. కాని ఎక్స్చేంజ్ నుంచే తీసుకోవాలని రూల్ లేదు. లేదు. నియామకం వాళ్ళిష్టం. సమాచారం ఇవ్వకపోతే మాత్రం ఫైన్ ఉంటుంది. సరే, ఇక మూడో చట్టానికొద్దాం. 1988 నాటి కార్మిక చట్టాల సరళీకరణ చట్టం. పేరులోనే ఉంది, సింప్లిఫికేషన్ కోసం. అవును, ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం. చిన్నవి అంటే? అంటే చిన్న సంస్థలు 10 నుంచి 40 మంది ఉద్యోగులున్నవి, ఇంకా చాలా చిన్న సంస్థలు 9 మంది కన్నా తక్కువున్నవి. వీళ్ళకి ఏం సులభమవుతుంది? చాలా చట్టాలున్నాయి కదా. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్ లాంటివి. వాటి కింద రకరకాల రిజిస్టర్లు, రిటర్న్సు మెయింటైన్ చేయాలి. అవును, చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఈ చట్టం ఏం చేస్తుందంటే ఆ 16 నిర్దిష్ట చట్టాల కింద వేరువేరుగా కాకుండా కొన్ని సింపుల్ ఫార్మ్స్ వాడితే చాలు అంటుంది. ఉదాహరణకు ఫారం ఐ అని ఒకటుంటుంది. అది వార్షిక రిటర్న్. నెలవారీ రికార్డుల కోసం చిన్న సంస్థలకు ఫారం 2 లేదా 3, చాలా చిన్నవాటికి ఫారం 3 సరిపోతుంది. ఇది వాళ్లకు పెద్ద రిలీఫ్ కదా? తప్పకుండా. భారం బాగా దగ్గుతుంది. అయితే కొన్ని ముఖ్యమైనవి మాత్రం కొనసాగించాలి. అంటే జీతం స్లిప్లు ఇవ్వడం, ఏమైనా ప్రమాదాలు జరిగితే రిపోర్ట్ చేయడం లాంటివి మానకూడదు. అది సరే. మరి దీనికి కూడా ఏమైనా మార్పులు జరిగాయా? జరిగాయి. 2014 సవరణలో ఈ లిమిట్ని 40 మంది ఉద్యోగుల వరకు పెంచారు. ఇంకా ఎలక్ట్రానిక్ రికార్డులు, అంటే కంప్యూటర్లో మెయింటైన్ చేసుకోవడం,
ఆన్లైన్లో పంపడం కూడా ఓకే అన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా మార్చారన్నమాట. మరి పాటించకపోతే? ఫైన్లుంటాయి. పదే పదే రూల్స్ బ్రేక్ చేస్తే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఓకే. అంటే సరళీకరించిన నిబంధనలు పూర్తిగా ఎత్తేయలేదు. లేదు లేదు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. మొత్తంగా చూస్తే ఈ 3 చట్టాలు, ఒకటి శిక్షణకు, ఒకటి ఉద్యోగ సమాచారానికి, ఇంకొకటి చిన్న వ్యాపారాలకు నియంత్రణ సులభతరం చేయడానికి, ఇలా వేర్వేరు అంశాలని అడ్రస్ చేస్తున్నాయి. అవును. ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ పెంచాలి. మరోపక్క ముఖ్యంగా చిన్న వ్యాపారాల మీద రెగ్యులేటరీ బర్డెన్ ఎక్కువ ఉండకూడదు. ఈ రెండింటికి మధ్య సమతుల్యత సాధించడమే వీటి లక్ష్యం. కానీ ఆచరణలో ఈ బ్యాలెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతోంది, ముఖ్యంగా ఇప్పుడు అంత డిజిటల్ అవుతున్నప్పుడు? అది ఆలోచించాల్సిన విషయమే. ఈ చట్టాలు కాగితంపై బాగానే ఉండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీలో వీటి అమలు ఎలా ఉంది? అసలు ఈ డిజిటల్ పోర్టల్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి? చిన్న వ్యాపారాలు వీటిని నిజంగా ఉపయోగించుకోగలుగుతున్నాయా? ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఆసక్తికరంగా ఉంటుంది.